హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను నోటికి ఎందుకో కొంచెం కారంగా పుల్లగా తినాలనిపించిందండి. అంతే, వెంటనే దోసకాయ కనిపించింది. దోసకాయ టమాటా పచ్చడి చేశానండి. ఆ పైన ఉల్లిపాయ ముక్కలు అలా వేసుకొని పచ్చడి కలుపుకు తింటూ ఉంటే ఉందండి, అబ్బా స్వర్గం. అంతే, మీకు ఈ పచ్చడి చూస్తే మీకు కూడా అలాగే అనిపిస్తుందా? నిజంగా అండి, పచ్చడి చాలా అంటే చాలా బాగా ఉంది. భలే ఈ వాతావరణానికి నోటికి కమ్మగా భలే అనిపించింది. అసలు చూడండి, చూస్తుంటేనే ఎంత బాగుందో కదా. తక్కువ ఖర్చుతో మంచి టేస్టీగా 2-3 రోజులు చేసుకొని నిల్వ పెట్టుకొని మరీ తినచ్చు. అంత బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా వెడల్పాటితో ఒక గిన్నె పెట్టుకొని కాస్త గిన్నె వేడెక్కాక ఒక గుప్పెడు లేదా ఒక 2 గుప్పెళ్ళు వేరుశనగుళ్ళు వేసి చక్కగా దోరగా వేయించండి. ఎలా అంటే నోట్లో వేస్తే కరకరలాడేటట్టు. అన్నట్టు మర్చిపోయాను, నేను పొట్టేమి తీనండి, మీకు పొట్టు నచ్చకపోతే తీసేసుకోవచ్చు. నేను అదే వేరుశనగుళ్ళు ఒక 70% వేగాక ఒక 2-3 స్పూన్ల దాకా తెల్ల నువ్వులు వేసి వేయించుకుంటున్నాను. తెల్ల నువ్వులు కూడా చాలా బాగుంటుందండి. పచ్చడి చిక్కదనం వస్తుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. చూడండి, చక్కగా 2 ఈవెన్గా వేగాయి కదా. వాటిని తీసి పక్కన పెట్టేసి అదే కడాయిలో కొంచెం నూనె వేసుకొని 15-20 దాకా పచ్చిమిర్చి వేస్తున్నానండి. నాకు ఈ పచ్చిమిర్చి ఘాటు ఎక్కువగా ఉంది. మీరు చేసే పచ్చడి క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే ఒక 300 గ్రాముల దాకా చక్కగా దోరగా పడిన టమాటా ముక్కలు కూడా కట్ చేసి వేసుకున్నాను. టమాటాలని పచ్చిమిరకాయలని ఓకే పెద్దగా మగ్గబెట్టేయకుండా కాస్త లైట్గా పచ్చివాసన పోయి టమాటా పైన ఉన్న తోలు సపరేట్ అయ్యేదాకా, అంటే ఈ మాదిరిగా మగ్గితే చాలండి. నాకు ఇలా మగ్గడానికి 10 నిమిషాలు పట్టింది. చక్కగా స్టవ్ ఆపేసేసి టమాటాలు చల్లారే లోపల మనం వేయించి పెట్టుకున్న నువ్వులు వేరుశనగులు ఒక మిక్సీలో వేసి రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసేసానండి. వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకొచ్చేద్దాం. చూడండి, చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా. ఇప్పుడు చల్లారి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చిని కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం. టమాటా పచ్చిమిర్చి వేసేసుకున్నాం కదా. సన్నగా తరిగిన దోసకాయ ముక్కలు గింజలతో సహా వేస్తున్నానండి. అప్పుడే పచ్చడి పుల్లదనం ఉంటూ చాలా బాగుంటుంది. చక్కగా మిక్సీ పట్టేసుకొని ఈ పచ్చడిని ఒక బౌల్లో వేసేసుకున్నాం. చింతపండు గుజ్జు నేను ఇప్పుడు వేస్తానండి, ఎందుకంటే గింజలతో సహా దోసకాయ ముక్కలు వేస్తాం కాబట్టి కొంచెం మిక్సీ పట్టాక టేస్ట్ ఎలా ఉందో చూసి అప్పుడు పులుపు పడుతుంది అంటేనే వేస్తాను. చక్కగా కొంచెం చింతపండు గుజ్జు, మరిన్ని దోసకాయ ముక్కలు, ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు వేసి ఈ మూడింటిని చక్కగా కలిపేసుకున్నాము. చూడండి, చక్కగా కలుపుకున్నాం కదా. తాలింపు పెట్టుకుందాం. తాలింపు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సాయమినపప్పు. తాలింపుకి పప్పులన్నీ తగిలిస్తేనే పచ్చడి బాగుంటుందండి. ఒక స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, కాస్త ఈ జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు వేగాక 4 మళ్ళీ కచ్చాబచ్చా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ, 3 ఎండుమిర్చి కాడలతో సహా, ఓ 2 రెబ్బలు కరివేపాకు. చక్కగా అంతా వేగింది కదా. ఈ తాలింపుని పచ్చళ్ళలో గుమ్మరించేసుకుందాం. అంతే అండి. పైన కసిన్ని మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు అలా సర్వ్ చేసుకుంటే వేడిగా అన్నం పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే స్వర్గం. చూడండి, భలే అయిపోయింది కదా. పచ్చడి రెడీ. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తారు కదా ఈ దోసకాయ టమాటా పచ్చడిని. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను మరి. నేను ఒక పట్టు పట్టేస్తా. వేడిగా అంత అన్నం పెట్టుకొని కొంచెం పచ్చడి వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే ఆహా, కడుపులో అలా పడుండాల్సిందే. ఉంటాను మరి.